హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. హైప్ బటన్ ఉందండి, హైప్ కూడా నొక్కండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గురు అడవిలో బార్బీ కోసం చాలాసేపు వెతికారు. చివరికి ఒక చిన్న వాగు దగ్గర నుంచి మెల్లగా మ్యావ్ అన్న శబ్దం వినిపించింది. మైరా వెంటనే ఆ దిశగా పరిగెట్టుకుంటూ వెళ్ళింది, కానీ ఆ చిన్న పిల్లి ఆమెను చూసి మరో రాయి మీదకి దూకేసింది. ఆదిత్య మాత్రం కింద కూర్చుని బార్బీ రా చిన్న అని పిలవగానే ఆ ఒక్క పిలుపు వినగానే బార్బీ పరిగెట్టుకుంటూ వచ్చి నేరుగా ఆదిత్య భుజంపైకి ఎక్కింది. అతను చెంపకు తన ముఖాన్ని రుద్దుకుంటూ, చూసావా, నన్ను మిస్ అయింది అని ఆదిత్య నవ్వాడు. మైరా ముఖం వెంటనే చిన్నబోయింది. అది ఆకలితో ఉంది, అదేం చేస్తుందో దానికి తెలీదు, అందుకే అలా చేసింది అంది. ఆదిత్య బార్బీని గుండెకి హత్తుకుని, కాదమ్మా, నా బార్బీకి ఎవరు ఇష్టమో బాగా తెలుసు అని చిలిపిగా అన్నాడు. మైరా వెంటనే చేతులు ముడుచుకుని, సరే, ఇక నుంచి దానికి పాలు కూడా నువ్వే పెట్టు, నాకు దానికి సంబంధం లేదు అంది. వరుణ్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ, అక్క, నీకు బార్బీ మీద కోపమా లేక ఆదిత్య అన్న మీద కోపమా అని ఆట పట్టించాడు. నువ్వు నోరు మూసుకో అని మైరా అతనిపై చిన్న రాయి విసిరింది. ఆదిత్య నవ్వుకుంటూ బార్బీని మైరా చేతిలో పెట్టాడు. ఇది మనిద్దరిది, సరేనా అన్నాడు. మైరా తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. మనిద్దరిదేనా అని మెల్లగా అడిగింది. అవును, కస్టడీ షేర్ అన్నాడా ఆదిత్య. ఆ మాటకు మైరా నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ రోజు మొత్తం ఇద్దరు చిన్న చిన్న గొడవలు, ఆట పట్టింపులతో గడిచిపోయింది. సాయంత్రానికి వాళ్ళు అపరిచితులు కాదు, మంచి స్నేహితులు అయ్యారు. రాత్రి అందరూ భోంచేసిన తర్వాత తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. మైరా కిటికీ దగ్గర నిలబడి బయట చంద్రకాంతిని, తడిసిన అడవిని చూస్తుంది. ఆకస్మికంగా ఫామ్ హౌస్ చుట్టూ ఎవరో చాలా నెమ్మదిగా నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. కట్టిని కొద్దిగా జరిపి బయటకు చూసింది. చీకట్లో ఫామ్ హౌస్ చుట్టూరు ఒక నీడ నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. మైరా వెంటనే కట్టిని మూసేసింది. బహుశా నా భ్రమ అయి ఉంటుంది అని తనను తాను సమాధానపరుచుకుంది. ఆదిత్యకి చెప్పాలనిపించింది, కానీ అప్పుడే చెప్పి మళ్ళీ అందరినీ భయపెట్టడం ఇష్టం లేక మౌనంగా మంచం మీద పడుకుంది. అయితే ఆ రాత్రి ఆమెకు నిద్ర సరిగా పట్టలేదు. మరుసటి రోజు ఉదయం మైరా కళ్ళు తెరిచేసరికి నిన్న రాత్రి చూసిన ఆ నీడ గుర్తొచ్చింది. అది నిజమా భ్రమ ఇప్పటికూ ఆమెకు అర్థం కాలేదు. ఇది చెప్పి మళ్ళీ ఆదిత్యాన్ని భయపెట్టడం పెడతాడు, ఆట పట్టిస్తాడు అనుకుని ఆ విషయం మనసులోనే దాచుకుంది. కిందకు దిగేసరికి ఆదిత్య వరుణ్ ఇద్దరు బార్బీతో ఆడుకుంటున్నారు. బార్బీ మాత్రం ఒక్కసారి ఆదిత్య భుజం మీదకు, మరోసారి మైరా ఒళ్ళోకి దూకుతూ ఇద్దరిని బాగా ఆట పట్టిస్తుంది. చూసావా మహారాణి గారు, బార్బీకి కూడా మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థమయ్యింది అని ఆదిత్య నవ్వాడు. నువ్వు ఎక్కువ ఊహించుకోకు మిస్టర్ హ్యాకర్, అది నా దగ్గరకు కూడా వస్తుంది అని మైరా నవ్వుతూ సమాధానం చెప్పింది. వరుణ్ ఇద్దరిని చూసి, ఇంకా 2 రోజులు ఇలాగే ఉంటే మీ ఇద్దరి గొడవలకే బార్బీ జడ్జి అయిపోతుంది అని ఆట పట్టించేశాడు. మైరా వెంటనే బార్బీని ఎత్తుకుని, ఇది నా టీం అంది. ఆదిత్య నవ్వుతూ, సరే, నేను ఓడిపోయాను అన్నాడు. కానీ అదే సమయంలో ఫామ్ హౌస్ వెనక అడవిలో ఉన్న దట్టమైన చెట్ల మధ్య నుంచి ఎవరో వాళ్ళని ముగ్గురిని నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. వాళ్ళకు మాత్రం ఆ చూపు గురించి ఏమాత్రం తెలియదు. అలా రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఫామ్ హౌస్లో ఒంటరితనం కూడా మైరాకు ఇప్పుడు అంతగా భారంగా అనిపించట్లేదు. అయినా ఒకసారి రాత్రులు వినిపించే చిన్న చిన్న శబ్దాలు, కిటికీ బయట కనిపించే ఆ నీళ్లు గుర్తొస్తే ఇది నా ఆరోగ్య సమస్య వల్ల వచ్చిన ప్రభావం అని, నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో అని ఆమె తనలో తాను సమాధానపరుచుకునేది. ఆదిత్య మాత్రం ప్రతిరోజు ఆమెను నవ్వించడానికి ఏదో ఒక రకమైన అల్లరి చేసేవాడు. ఎప్పుడో డార్క్ చాక్లెట్ అని పిలిచి ఆట పట్టించేవాడు, ఎప్పుడో మహారాణి అని కూడా పిలిచి చిరాకు పుట్టించేవాడు. మొదట కోపం తెచ్చుకున్న మైరా ఇప్పుడు అతని మాటలకు తెలియకుండా నవ్వటం మొదలుపెట్టింది. ఆదిత్య కనిపించకుండా ఉంటే కొద్దిసేపైనా ఎక్కడికి వెళ్ళాడో అని తనకు తెలియకుండా వెతికే పరిస్థితికి ఆమె చేరుకుంది.
తన మనసులో మార్పు వస్తుందనే ఆమెకు అర్థమవుతుంది. కానీ దాని ప్రేమ అని ఒప్పుకోవడానికి మాత్రం ఇంకా సిద్ధంగా లేదు. ఇది కేవలం ఒక స్నేహం మాత్రమే అని తన మనసును మళ్ళీ మళ్ళీ సమాధపరుచుకుంటుంది. అయితే ఆమె గుండె మాత్రం ప్రతిరోజు ఆదిత్య వైపు ఇంకొంచెం దగ్గరవుతుంది. ఒక సాయంత్రం మైరా ఫామ్ హౌస్ తోటలో ఉయ్యాలపై ఒంటరిగా కూర్చుని ఉంది. ఆదిత్య వెనక నుంచి నెమ్మదిగా వచ్చి, డార్క్ చాక్లెట్, ఇవాళ గొడవ లేదా అని నవ్వుతూ అడిగాడు. మైరా ఈసారి కోపపడకుండా, ఈ రోజు నాతో గొడవ పడితే నీకే బోరు కొట్టదా మిస్టర్ హ్యాకర్ అని చిలిపిగా అడిగింది. ఆదిత్య నవ్వి, రోజు నువ్వు కనిపించకపోతే బోరు కొడుతుంది, నీతో మాట్లాడకపోతే బోరు కొడుతుంది అన్నాడు. ఆ మాట విన్న మైరా కొన్ని క్షణాలు అతని కళ్ళల్లోకి చూసింది. ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు, చిన్న చిరునవ్వు మాత్రమే ఉంది. అంటే నన్ను మిస్ అవుతావా అని మెల్లగా అడిగింది. ఆదిత్య భుజాలు ఎగరేసి, కొంచెం కాదు, చాలా మిస్ అవుతాను అని చెప్పి నవ్వేశాడు. మైరా వెంటనే ఉయ్యాల నుంచి లేచి, సరే మరి, నన్ను ఆట పట్టుకోగలిగితే మాట్లాడతాను అని చెప్పి తోటలోకి పరిగెట్టింది. ఆదిత్య కూడా ఆమె వెనకాల నవ్వుకుంటూ పరిగెత్తాడు. కొద్దిసేపటికి అతను ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ నిలబడ్డారు. అదే క్షణంలో వాళ్ళకి తెలియకుండానే స్నేహంలో మెల్లగా ప్రేమగా మారిపోతుంది. చాలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆదిత్య మైరా ఇద్దరు ఒకరినొకరు బాగా అలవాటు పడిపోయారు. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు. పై అంతస్తులో పక్క పక్కన ఉన్న గదుల్లో నిద్రపోతున్నారు. మాలి తాత మాత్రం ఎప్పటిలాగే ఫామ్ హౌస్ బయట ఉన్న చిన్న షెడ్లో పడుకునేవాడు. ఆ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మైరాకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. గొంతు ఎండిపోవడంతో నీళ్లు తాగాలనిపించింది. గది తలుపు తెరిచి మెల్లగా కారిడార్ వైపు వచ్చింది. మొత్తం ఫామ్ హౌస్ చాలా నిశ్శబ్దంగా ఉంది. మెట్ల దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా కిటికీ దగ్గర ప్రతి మెట్టుపై ఆమె అడుగు శబ్దం మాత్రమే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. కిచెన్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు పోసుకుని తాగింది. గ్లాస్ సింక్లో పెడుతుండగా హాల్ వైపు నుంచి చాలా మెల్లగా ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. మైరా ఒక్కసారిగా కదలకుండా ఉండిపోయింది. ఊపిరి కూడా బిగుసపెట్టుకుని ఉంది. ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. రోజుల క్రితం కిటికీ బయట కనిపించిన అదే రూపం ఉంది. ముఖం కనిపించటం లేదు. గదిలో మూల కదలకుండా ఉంది. అది నేరుగా మైరా వైపు చూస్తున్నట్లు అనిపించింది. మైరా గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది. ఇది మళ్ళీ వచ్చిందా అని వణుకుతున్న పెదవులతో మెల్లగా అనుకుంది. ఆ క్షణంలో ఆమె వెనక్కి తిరిగి ఒక్కసారి మెట్ల వైపు పరిగెట్టింది. మెట్లు ఎక్కుతూ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఊపిరి ఆగిపోయినా ఆగలేనంత స్పీడ్గా పై అంతస్తుకు చేరుకుని తన గదిలోకి దూసుకెళ్లి తలుపు గట్టిగా మూసుకుంది. వెంటనే తాళం వేసి 2 సార్లు లాగి చూసుకుంది. చేతులు వణుకుతున్నాయి. గుండె వేగం కొట్టుకుంటుంది. తలుపుకు ఆనుకుని నెమ్మదిగా కింద కూర్చుంది. లేదు, ఇది నా భ్రమ, కల కాదు, నేను నిజంగా చూశాను అని తనలో తాను 4 విధాల అనుకుంటుంది. కానీ ఆ విషయం ఆదిత్యకు చెప్పాలా వద్దా అన్న సందేహంతో ఆమెకు రాత్రంతా నిద్ర లేకుండా అలాగే కూర్చుండిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. లవ్ కమ్ థ్రిల్లర్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.